పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యే చింతకుంట. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అధ్యక్షతన బడ్జెట్ మరియు సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం వంటి అంశాలను వెల్లడించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మా మున్సిపల్ కౌన్సిల్ పనిచేస్తుందని అన్నారు. సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ 36 వార్డుల్లో మీపై నమ్మకంతో గెలిపించుకున్న ప్రజలకు మౌలిక వసతులతో పాటు త్రాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టి వార్డు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ప్రతి కౌన్సిలర్పై ఉందని అన్నారు. వేసవి కాలం పట్టణంలో త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా, భూగర్భ జలాలు అడుగింటి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. నీటి కొరత ఏర్పడినట్లయితే యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయడం, నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం నూతన కౌన్సిలర్గా గెలుపొందిన వారందరినీ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్, గౌరవ కౌన్సిలర్లు, మేనేజర్ లింగయ్య, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, అకౌంటెంట్ నాగవేణి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.